హాయ్ అండి, వెల్కమ్ టు బావున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ కొత్తిమీర రైస్ అండి. గ్లాస్ రైస్కి అరకట్ట కొత్తిమీర అండి, ఒక 5 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 2 ఎల్లుల్లిపాయ రెబ్బలు మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవాలండి. ఆయిల్ ఎక్కిన తర్వాత జీడిపప్పులు వేసుకోవాలి. జీడిపప్పు వేగిపోయిందండి, పక్కకు తీసుకుందాం. ఇప్పుడు అదే నూనెలో బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, యాలకులు వేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కొత్తిమీర పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర పేస్ట్ ఇలా దగ్గరగా అయిన తర్వాత రైస్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలండి. రెడీ అయిపోయిందండి కొత్తిమీర రైస్. చల్లారిన తర్వాత నిమ్మరసం పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చల్లారిపోయిందండి, ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి కమ్మని కొత్తిమీర రైస్. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోద్దండి. పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా అయిపోద్దండి. వాళ్ళ బాక్స్ కూడా ఖాళీ చేసి తీసుకొస్తారు. అంత టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.